హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను పరాశక్తి టైటిల్ అనేది డే బిఫోర్ ఎస్టర్డే లాంచ్ చేసినారండి. ఆ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను. అలాగే చిన్న గ్లిమ్స్ టైప్ లాంచ్ చేసినారండి. ఆ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. వీడియోస్ ఏమన్నా చేంజెస్ కావాలంటే ఆ చేంజెస్ అన్నీ అప్డేట్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇక పరాశక్తి అండి, మన శివ కార్తికేయన్ గారి 25th ఫిలిం అండి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి మూవీ మీద. ఇది తమిళ్ ప్లస్ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మన టైటిల్ లాంచ్ తమిళ్లో ప్లస్ తెలుగులో కూడా ఇచ్చినారండి. పాన్ ఇండియా మూవీ అని అయితే చెప్పలేము, కానీ తమిళ్ తెలుగులో అయితే రిలీజ్ అవుతుందండి. ఇక ఓవర్సీస్లో కామన్ రిలీజ్ అవ్వడము. ఇక ఈ మూవీ వచ్చేసండి మనకి సుధా కొంగ్రా గారు డైరెక్షన్ చేస్తున్నారండి. అట్లాగే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్. దీంట్లో అథర్వ, రామ్ మోహన్, రవిమోహన్ ప్లస్ మనకి శ్రీలీల గారు కూడా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారండి. నాకు తెలిసి తమిళ్లో ఫస్ట్ మూవీ అనుకుంటా అండి శ్రీలీల గారు యాక్ట్ చేయడము. అథర్వ ప్లస్ శ్రీలీల కాంబినేషన్ అనుకుంటా. ఇక దీని మనము టైటిల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్కి మధ్యన స్టూడెంట్స్కి ప్లస్ విలన్కి మధ్యలో ఒక మాస్టర్ మూవీలో చిన్న థీమ్ అనేది ఉండొచ్చేమో, మనకు చెప్పలేము, కానీ అట్లా అనిపిస్తుంది. ఇక శివకార్తికేయన్ వాళ్ళకి మాస్టర్ అయ్యి ఉండొచ్చు, లేదంటే వాళ్ళలో ఒక మెంబర్ అయి ఉండొచ్చు. మనకి టైటిల్లో పెద్ద తెలియదు. కమింగ్ టీజర్ ట్రైలర్ ఏమైనా వస్తే దాన్ని బట్టి మనం డిస్కస్ చేసి చెప్పగలము. కానీ లాస్ట్లో ఇలా ఇస్తారండి, డు నాట్ టచ్ స్టూడెంట్స్ అని ఇస్తారు. వేరే లెవెల్. ఫస్ట్ ఏమో స్టూడెంట్స్ డు నాట్ టచ్ అని మనకి టైటిల్ లాంచ్ ఓపెనింగ్లో ఇస్తారు. టైటిల్ లాంచ్ ఎండింగ్లో డు నాట్ టచ్ స్టూడెంట్స్ అనేసి అక్కడే అర్థమైపోయిందండి. పక్క శివకార్తికేయన్ గారు ఈ మూవీలో మాస్టర్ అయ్యి ఉండంటారు. ఇక వాళ్ళకి సపోర్ట్గా పోరాడడం మేబీ అదొక కైండ్ ఆఫ్గా వెళ్ళొచ్చు. మాస్టర్ థీమ్ లైక్ వెళ్ళొచ్చు, కానీ మాస్టర్ లెక్క అయితే రాదు పక్క. ఇది చాలా ఎక్స్పెక్టేషన్స్ మూవీ అండి. శివకార్తికేయన్ 25th మూవీ చాలా గ్రాండ్గా లాంచ్ చేద్దాం అనుకున్నారు, చేసినారు. మధ్యలో కొన్ని కాంట్రవర్సీస్ వచ్చినాయి, అన్నీ వదిలేసినారండి. ఇక మూవీ అనేది పక్కా హిట్ అవుతుందని అనుకుంటున్నాము. మంచి మంచి కాస్టింగ్ ఉందండి. రవిమోహన్ కానీ, అథర్వ కానీ, శ్రీలీల కానీ మనకి మంచి కాస్టింగ్ ఉంది. ఇక మనకి టైటిల్ లాంచ్లో మనకి బీజిఎం ఇస్తే వేరే లెవెల్ ఇచ్చినారండి. అబ్బా, ప్రకాష్ గారు హైలైట్ లేపినారండి బీజిఎంని. చూద్దామండి అప్కమింగ్ ఈ మూవీ ఎట్లా వస్తుందని. మనకి రిలీజ్ డేట్ అనేది ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ కూడా మూవీకి అనేది ఏమి ఇవ్వలేదండి. మేబీ టైటిల్ అంత లాంగ్ అయితే ఏం తీసుకోరు. సమ్మర్ లేదంటే వినాయక చవితి ఈ టైంలో రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్నాము. కొంచెం గ్యాప్ తీసుకొని రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే శివకార్తికేయన్ గారి 25th మూవీ కదండి. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అన్నీ ఆలోచించి జాగ్రత్తగా చూసి రిలీజ్ చేస్తారేమో అనుకోండి. ఎందుకంటే ముందు అమరన్ కూడా బ్లాక్ బస్టర్, అల్టిమేట్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే మూవీ నెక్స్ట్ కూడా అదే బ్లాక్ బస్టర్ అవ్వాలనుకుంటారు. కొంచెం టైం చూసుకుని రిలీజ్ చేయొచ్చాము. ఈ మూవీది ఏమైనా అప్డేట్స్ వస్తే నేను అన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటానండి. టీజర్ రాని, ట్రైలర్ రాని, రిలీజ్ డేట్ రాని, ఏది వచ్చినా కానీ నీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటానండి. మీరు జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయండి. నేను పెట్టిన ప్రతి వీడియో చూడొచ్చండి. నా దగ్గర నుంచి ఏం రిక్వెస్ట్ లేదండి. వీడియో అందరూ ఓపెన్ చేసి వెళ్ళిపోతున్నారు. జస్ట్ ఒకసారి మొత్తం కంప్లీట్ వీడియోని చూస్తారనుకో నేను ఆశిస్తున్నానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.